ఎట్లా వచ్చిన ఛాన్స్ మీకు అక్కడ ఆడడానికి ఆ రోజే? అంటే అది లాస్ట్ డే కాబట్టి మాకు ఒక వెహికల్ లో 2 ట్రూప్స్ గా వెళ్ళాము మేము. 2 ట్రూప్స్ గా వెళ్ళి ఇంకో ట్రూప్ లో ఒక 4 మెంబర్స్ గర్ల్స్ డాన్సర్స్ ఉన్నారు. సో నా ట్రూప్ లో 5 మెంబర్స్, మొత్తం 9 మెంబర్స్ ఉన్నాము. అక్కడ స్పేస్ సరిపోదని కొంతమంది కింద వేశారు, మేము పైన వేసాం. కింద వేసినారు ఇక. నేను కూడా రెగ్యులర్ చేసే అమ్మాయిలు కింద డాన్స్ ఆడినారా? అలా ఏం లేదు, పైన కూడా వేస్తాం కింద కూడా వేస్తాం. మీరు రెగ్యులరే, వాళ్ళే రెగ్యులరే. అంటే నేను కూడా కింద వేసా, ఒక 20 minutes కింద డాన్స్ చేసి మళ్ళీ స్టేజ్ జోష్ కోసం పైకి వెళ్ళారు. కింద డల్ ఆడుతున్నట్టు వాళ్ళు డల్ అలా ఏం లేదు, పెద్ద అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా మాతో పాటు డాన్స్ చేశారు. సో వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలి, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, ఇంకా నవీన్ అన్న సైడ్ వాళ్ళు మొగ్గు చూపాలి అనే కాన్సెప్ట్ తోని వాళ్ళతో కూడా చేతులు పట్టుకొని వాళ్ళతో కూడా డాన్స్ చేయించడం జరిగింది. ఎట్ ద సేమ్ ఇక జెంట్స్ వచ్చారు, కొన్ని కార్యకర్తలు కొంతమంది చాలా మంది వచ్చారు. సో వాళ్ళు డల్ అవ్వద్దు అనే ఉద్దేశంతో నేను మళ్ళీ స్టేజ్ పైకి వాళ్ళ కోసం చేసిన స్టెప్స్ అవి. జోష్ నింపినాం అనుకోవచ్చు. నార్మల్ గా అమ్మాయిలు లేడీస్ డాన్స్ ఆడుతుంటే చాలా మంది అట్రాక్ట్ అయి చూస్తుంటారు. అవునండి. అంటే డాన్స్ ని ఇంకా మీరు ఆ పాట కూడా నిందలు మోసిందే నువ్వేగా, సంఖ్యలు రాసింది నువ్వేగా అని ఇంకోటి ఏదో రాసుకుంటా చూపించినారో గుర్తొస్తలేదు. అంటే నిందలు మోసింది నువ్వే కదా, సంఖ్యలు మోపింది నువ్వే కదా అని ఉంటది అనమాట. సో అన్నకి మీద చాలా నిందలు ఉన్నాయి. ఆ జూబ్లీహిల్స్ చరిత్రని తిరగ రాస్తారు అనే దానికి అంటే ఆ సాంగ్ లో ఉన్న దాన్ని మీనింగ్ చూపించినారు, ఇంకా మీనింగ్ చూపించాం అట్లా. సో ఆ సాంగ్ అయిపోయినాక ఇంకా క్లోజ్ ఇక 5 minutes లో క్లోజ్ అయిపోయింది. ఇంకా అంతే, ఆ 5 నిమిషాలు చేసింటే ఇంత మ్యాజిక్ మిరాకిల్ అయింది.